మనలో కార్యసిద్ధి కలుగచేయ దేవునికి యుగయుగములకు స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఈ 4 వచనాల్లో శిష్యులు యేసు ప్రభువును ప్రార్థన నేర్పమని అడగటం చూస్తాము. అప్పుడు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తారు. ప్రార్థించవలసిన విధానము సంపూర్ణమైన ఒక స్పష్టమైన నమూనాగా ప్రభువు వారికి ఇవ్వటం మనం ఈ 4 వచనాల్లో చూస్తాం. మొట్టమొదటిగా తండ్రి అని పిలవటంతో ఆరంభించి మొదటి అంశము నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చేయమని ప్రభు మొదటిగా చెప్పారు. ఆయన ఎంతో పరిశుద్ధుడు అని గుర్తించి ఘనపరుస్తూ దేవుని ఉద్దేశాన్ని ఎత్తి పట్టుకుని మొట్టమొదట ప్రార్థన ప్రారంభించడాన్ని ప్రభు నేర్పిస్తా ఉన్నారు. పరిశుద్ధపరచబట్టాన్ని హెబ్రీ భాషలో ఖద్దోష్ అని అంటారు. అంటే ప్రత్యేకించబడిన అని అర్థం. నీ నామము ప్రత్యేకించబడును గాక, నీ నామము ఇతర సమస్త నామముల కన్నా వేరుగా మహిమగలదిగా గౌరవించబడును గాక అని అర్థం వస్తుంది. అదే గ్రీకు భాషలో అయితే హగియజో అనే పదాన్ని వాడారు. అంటే ఒక నిర్దిష్టమైన పని నిమిత్తము ప్రత్యేకించటమే. దేవుని నామం ఎప్పుడు కూడా పరిశుద్ధ నామమే. కానీ భూమి మీద తన ప్రజల ప్రవర్తన చేత ఆ నామము అవమానించబడి దూషించబడుతుంది గనుక యేసయ్య ముందుగా ఆ మాటతో ప్రార్థనను మొదలు పెట్టాలి అని ఆయన వారికి నేర్పించారు. ఆ ఘనమైన నామానికి తగిన ఘనతను, ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లిస్తూ ఈ మాటతో ప్రార్థన మొదలు పెట్టించారు. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అనంటే మనం యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే అర్థమవుతుంది. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని అక్కడ రాయబట్టం మనం గమనిస్తాం. మనుషుల ప్రవర్తన వల్ల అపవిత్రమైనట్టు కనిపించిన దేవుని నామము ఆయన తన కార్యాల ద్వారా మళ్లీ పవిత్రంగా చూపిస్తారు అని ఈ యెహెజ్కేలు పుస్తకంలో ప్రభు అంటున్నారు. ఎప్పుడైతే తన ప్రజలు దేవుని గుణాలను ప్రచురపరుస్తారో, అంటే ఆత్మఫలాన్ని ఫలిస్తారో, ఆత్మఫలం అంటే తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం మొదలైన వాటిని గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. ఫలమంతటిని మనం గమనిస్తే అది దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క గుణగణాలు అని మనకు అర్థమవుతాయి. ఈ ఆత్మఫలాన్ని ఫలించినప్పుడు దేవుని నామం ఎంతో మహిమపరచబడుతుంది అని యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభువారు అంటారు. అప్పుడు మనము దేవుని నామము ఎంతో పరిశుద్ధపరచబడతాము. ఇక్కడ యేసయ్య తన ప్రజలు వారి జీవన విధానం ద్వారా తండ్రి నామాన్ని పరిశుద్ధంగానే ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రార్థన నేర్పించారు శిష్యులకు. మన మాటలతో కాదు, మన జీవితం ద్వారా దేవుని నామము మహిమ పొందాలి. మనలో ఆత్మఫలము కనిపించినప్పుడు లోకము దేవుణ్ణి ఘనపరచటం, మహిమపరచటం మొదలు పెడుతుంది. అప్పుడు తండ్రి నామము పరిశుద్ధపరచబడుతుంది. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా, అంటే దేవుని మహిమపరిచిన వారు కూడా పరిశుద్ధపరచబడతారు. అందుకే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని పలకమన్నారు. దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే తన ప్రజల ద్వారా దేవుని నామం ఎంతో ఘనపరచబడాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇక రెండవది నీ రాజ్యం వచ్చును గాక. ఈ మాట అనడంతో మనం దేవుని ఉద్దేశంతో ఏకీభవించిన వారమవుతాం. ఇదే దేవుని యొక్క ప్రాధాన్యత. ఆయన రాజ్యాన్ని మనలో, మన మధ్యలో స్థాపించటమే ఆయన ఉద్దేశం. మనకు కూడా అదే మొట్టమొదటి ప్రాధాన్యత కావాలి. మానవ మనుగడ అంతరించిపోకుండా కొనసాగాలి అనంటే దేవుని రాజ్యము మన మధ్యలో స్థిరపరచబడాల్సిందే. ఆయన రాజ్యం మన మధ్యలోకి రావాలి, మనం ఆయన రాజ్యంలో చేర్చబడాలి. దేవుని రాజ్యము ద్వారా మానవాళి యొక్క ప్రతి అవసరము తీర్చబడుతుందని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య అంటారు. ఎందుకంటే అక్కడ ఈ విధంగా చెప్పబడింది, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. అంటే ఆయన రాజ్యంలో మానవాళి యొక్క ప్రతి అవసరము తీర్చబడుతుంది. అది శారీరకమైన అవసరమైనా, ఆత్మీయమైన అవసరమైనా, ఏదైనా సరే ఆయన రాజ్యంలో మాత్రమే సంపూర్ణంగా మనకు దొరుకుతాయి. దేవుని రాజ్యంలో చేర్చబడకుండా దేవుని రాజ్యం వెలుపల, అంటే బయట ఉండి నాకు సమాధానం కావాలి, నీతి కావాలి, లేకపోతే ఇంకా నా హృదయంలో చాలా సంతోషం ఉండాలి అని కోరుకుంటే అది అసాధ్యం. అది దేవుని రాజ్యంలోనే మనకు దొరుకుతాయి, బయట దొరకవు. దేవుని రాజ్యంలో భౌతికమైన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. ఈ విషయాన్ని ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఇందాక మనం చదివిన ఆ వచనంలో స్పష్టంగా చెప్పారు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతి లేకుండా సమాధానం లేదు, శాంతి లభించదు. మనిషికి విశ్రాంతి కావాలి అనంటే అది దేవుని రాజ్యంలోనే లభిస్తుంది. ఆత్మ విశ్రాంతి పొందకుండా మనిషికి సంతృప్తి ఉండదు. దేవుని రాజ్యము అది మనలో, మన మధ్యలో ఎప్పుడుంటుంది అనంటే మన జీవితానికి అధికారిగా దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరిస్తామో
స్వీకరిస్తామో అప్పుడే ఆ రాజ్యంలోనికి ప్రవేశించే హక్కు మనకు లభిస్తుంది. ఎవరి ఆత్మ అయితే తిరిగి జన్మిస్తుందో వారు అందులోనికి ప్రవేశిస్తారు. ఆయన రాజుగా అంగీకరించడం అంటే ఆయన రాజ్యాన్ని మనలోకి స్వీకరించడమే. ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలోకి చేర్చబట్టమే దేవుని చిత్తం. ఎందుకంటే ఈ భూమి ఇవన్నీ కూడా ఒకరోజు గతించిపోతూ ఉన్నాయి. ఆయన రాజ్యమే నిత్యము నిలుస్తుంది. అది శాశ్వతంగా నిలిచే రాజ్యం. ఎవరైన రాజ్యంలో చేర్చబడతారో వారు నిత్యము జీవిస్తారు. ఇంకా ఆ తర్వాత వచనంలో చూసినట్లయితే ప్రభువు ప్రార్థనలోని 3వ అంశంగా మనకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము అని ప్రభు వారికి నేర్పిస్తున్నారు. ఇది ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని గురించి ప్రభు చెప్పారు అని నేను అంటాను. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు అంటారు, ఏం తిందుమో ఏం త్రాగుదుమో ఏం ధరించుకుందుమో అని చింతించొద్దు, అవి కావాలని మీ తండ్రికి తెలుసు, అన్యజనులు వీటిని గురించి చింతిస్తారు అని చెప్పారు. అలా చెప్పిన ప్రభువు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నారు అని అంటే అది ఆత్మీయ ఆహారాన్ని గురించి అని నేను అంటాను. ఈ ఆహారము పైనుండి తండ్రి ఇస్తే తప్ప రాదు. అది భూమి మీద దొరికేది కాదు. ఈ విషయము పేతురుతో యేసయ్య అంటారు, నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నీకు ఈ సంగతి తెలీదు అని. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ వచనాన్ని చదివితే అక్కడ ఈ విధంగా రాయబడింది. యేసుప్రభు వారు అంటున్నారు పేతురుతో, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు అని. అందుకే ఈ ఆత్మీయ ఆహారం కోసం మనం వేడుకోవాలి. ప్రభువు శిష్యులకి నేర్పిస్తున్న ఈ ప్రార్థనలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇక 4వ సంగతి, ఆ తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే పాప క్షమాపణ కోసం వేడుకోమన్నారు. పాప క్షమాపణ కోసం ప్రార్థించమని చెప్పి ప్రభు అంటున్నారు, మేము క్షమించిన ప్రకారము మా పాపములు క్షమించుము అని. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది, పాప క్షమాపణ పొందుకోవడం. ఎందుకంటే ఎవరైతే పాప క్షమాపణ పొందుకోరో వారు పాపంలోనే ఉండి చనిపోతారు. ఇంకా అలాంటి వారు దేవుని నుండి శాశ్వతంగా దూరం అయిపోతారు. యేసుప్రభు వారు అంటున్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరు అని వారితో చెప్పెను అని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరైనా పాప క్షమాపణ పొందుకోకపోతే వారి విషయంలో ఆయన సిలువ కార్యము వ్యర్థమైపోతున్నట్లే. అంతటి కార్యాన్ని అంటే ఆయన పొందిన సిలువను, హింసని, బాధని చిన్నచూపు చూసి తృణీకరిస్తే వారి పాప శిక్షను తామే భరించుకోవాలి. అంతేకాదు క్షమాపణ దొరకకపోతే అనుకోవచ్చు, కానీ ఈ రోజు ఎంతో విరివిగా ప్రతి ఒక్కరిని క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతో కృపను ఆయన అనుగ్రహిస్తా ఉన్నారు. అది దొరుకుతున్న కాలంలో కూడా దాన్ని పొందుకోకపోతే మన పాపము రెట్టింపు అవుతుంది. ప్రభు చెప్పిన ఈ ప్రార్థన అంశంలో క్షమాపణ పొందుకున్న వారి మీద కూడా ఒక బాధ్యత ఉంది. అదేంటి అనంటే ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో వారు కూడా ఇతరులను అలాగే క్షమించగలగాలి అనేది ఇక్కడ ప్రభు చెప్తున్నారు. మేము క్షమించిన ప్రకారము మా పాపములు క్షమించుము అని. ఎవరైతే క్షమాపణ పొందుకుంటారో వారు కూడా తిరిగి క్షమించగలగాలి, ఇతరులను క్షమించగలగాలి. అప్పుడే ఇంకా క్షమాపణలు మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. లేకపోతే ఎవరేది విత్తుకుంటే అదే పంటను కోసుకోవాలని మనకు సామాన్యంగా తెలుసు కదా. ఇంకా ఈ ప్రార్థనలోని 5వ అంశం శోధనలోనికి తేక దుష్టుడిని తప్పించమని. శోధనలోనికి తేకము అని ఇక్కడ రాయబడింది, కానీ మత్తయి సువార్తలో అయితే దుష్టు నుంచి తప్పించమని కూడా రాయబడింది. శోధకుడైన అపవాది యేసయ్యనే వదిలిపెట్టలేదు. నిజంగా వాక్య ప్రకారం జీవించే వారిని శోధించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి తప్పించమని వేడుకోమంటున్నారు ప్రభు. అప్పుడు శోధనలో పడిపోకుండా నిలబడి ఉంటాం. ఈ విషయం ప్రభు శిష్యులకు చెప్పారు చాలా స్ట్రాంగ్ గా. శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని. ఒకటి శోధనలో ప్రవేశించకూడదు. ఒకవేళ శోధింపబడుతున్నా మనం పడిపోకుండా శోధనలో నిలబడి ఉండగలిగేటట్లుగా ప్రభు మనకి సహాయం చేస్తారు. యేసుప్రభు వారు నేర్పించిన ఈ ప్రార్థన కేవలం కొన్ని మాటల సమాహారం కాదిది. ఇది శిష్యుల జీవనానికి దేవుడు ఏర్పాటు చేసిన సంపూర్ణమైన ఆత్మీయ నమూనా. ఈ ప్రార్థన మనలను దేవుని మహిమతో ప్రారంభించి దేవుని రాజ్యానికి లోబడి జీవించేందుకు, ఆత్మీయ ఆహారంపై ఆధారపడేందుకు, పాప క్షమాపణలో నిలిచి ఉండేందుకు మరియు శోధనలో జాగ్రత్తగా ఉండేందుకు మనకెంతో సహాయపడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎవరైనా దేవుణ్ణి వెంబడించాలి అని అనుకుంటే ఆయన క్రమంలోనే, ఆయన విధానంలోనే వెంబడించాలి. అప్పుడే మనకు ఫలము దక్కుతుంది. లేకపోతే వృధా ప్రయాసే. దేవుని రాజ్యమే ప్రధానమైనదని గ్రహిస్తే జీవితం చాలా అద్భుతంగా మార్పు చెందుతుంది. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రార్థన అంశాలన్నిటినీ మా జీవితంలో మీరే కార్యసిద్ధి జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ నామం ఎంతో పరిశుద్ధంగా ఉండినట్లుగా మేము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి సహాయం చేయండి. ఎన్నడూ నీ రాజ్యంలో నుంచి బయటికి రాకుండా నీ రాజ్యంలో మా జీవితాన్ని కొనసాగిస్తూ ఎల్లప్పుడూ ప్రభా పాప
పాప క్షమాపణ వేడుకుంటూ నాయన ఒక్క విషయంలో కూడా మేము మాకు పాపం మాకు మరుగై ఉండొద్దు, మాలోని పాపం ఏది కూడా మాకు మరుగై ఉండొద్దు, మాకు అది స్పష్టంగా తెలియాలి. తెలిసిన వెంటనే మేము క్షమాపణ వేడుకోవాలి ప్రవ్వా. వాటిని మేము ఇంకా విడిచిపెట్టి సంతోషంగా నీతో మా జీవితాన్ని కొనసాగించాలి తండ్రి. మేము పొందుకున్న ఈ క్షమాపణ ఇతరులకు కూడా మేము ఇవ్వగలిగే స్థితి మాకు దయచేయండి. అటువంటి మంచి మనసు మాలో ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. మాకు అటువంటి మారు మనసు దయచేయమని ప్రాధేయపడుతున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము శోధనలోనికి ప్రవేశించక దుష్టు నుంచి కాపాడమని వేడుకుంటున్నాం. నిరంతరము నీ నామ ఘనత కొరకు జీవించే కృప మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.